ప్రభు నాతో నేను ఊరకనే నేను మీ దగ్గరికి రానండి. దేవుడు ఏదైతే మీతో మాట్లాడమంటారో, ఏదైతే పలకమంటారో అవి నేను మీకు పంచడానికి నేను వస్తానండి. దేవుడు ఏది చెప్పారో అదే చెప్పడానికి మీ దగ్గరికి వస్తాను నేను. ఇవి నా మాటలు కాదు, దేవుని మాటలు. ఈ మాటలు, ఈ వాక్యము విన్న తర్వాత దేవుడు ఖచ్చితంగా మీ జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగిస్తారని నేను యేసు నామంలో నేను దాన్ని నమ్ముచున్నాను. మీరు కూడా నమ్మండి, వాగ్దానాలు ఎత్తి పట్టుకోండి. ప్రియదేవుని బిడ్డలారా, మీరు యెషయా 59 అధ్యాయంలో మనం చూసినట్లయితే, రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తము 59 మొదటి వచనం చదువుతున్నానండి. యెహోవా హస్తము కురచ కాలేదు. చాలండి. రక్షింపనేరకు ఉన్నట్లు యెహోవా హస్తము కురచ కాలేదండి. ఈ దినము నేను యేసయ్య యొక్క హస్తము గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆయన హస్తంలో ఉన్న శక్తిని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి అనుకుంటారు, నేను తల్లి గర్భంలో నుండి వచ్చాను, నా తల్లిదండ్రుల వలనే నేను జీవిస్తున్నాను, లేకపోతే చదువుకున్న వారు నా చదువు వల్లే నేను జ్ఞానంతో ఉన్నాను. మరి రకరకాలుగా వారి స్థితులను బట్టి ఆలోచిస్తూ ఉంటారు. నేనైతే ఒకటి రూఢిగా చెప్పగలను, మనము దేవుని హస్తంలో ఉన్నాము. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన, దేవుని హస్తం వలన అండి. ఖచ్చితంగా ఆయన హస్తంలో మనం ఉండినట్లయితే, ఆయన హస్తంలో అంటే ఆయన చేతులు మనం నిర్మించే కదండి మనకు రూపాన్ని ఏర్పరిచేయండి. మరి మనము ఈ ఆకారాన్ని, ఎవరి ఆకారాన్ని బట్టి ఆకారాన్ని కలిగి ఉన్నామంటే ఆయన చేతులతోనే మనల్ని చేసినట్లుగా వాక్యం స్పష్టంగా మనకు తెలుస్తుందండి. ప్రియదేవుని బిడ్డలారా, యెహోవా హస్తము కురచ కాలేదు. నిజమేనండి, రక్షించుటకు ఆయన హస్తము కురచ కాలేదంట. ప్రతి ఒక్కరూ మానవ జీవితంలో కానీ, మనం ఉన్న పరిస్థితులను బట్టి కానీ దేవుని హస్తం గురించి మనం ఆలోచించినట్లయితే మనం ఎంత మాత్రము కూడా దిగులు పడము, భయపడము, బలహీనలు కాలేము, మరి ఆందోళనలకి గురి కాము. యెహోవా హస్తం అంట రక్షించే హస్తం అంట. ఆయన హస్తం ఏం చేస్తుందో తెలుసా అండి? రక్షిస్తుందట. మరి అలాంటి హస్తాల్లో ఉన్నామండి మనం. ఏంటి, ప్రతి కుటుంబము వారి బిడ్డల కొరకు ఏంటి, ప్రతి కుటుంబంలోని ఏంటి వారి జీవితాల్లో బాగా భయపడేది ఏంటో తెలుసండి? వారి బిడ్డల భవిష్యత్తు కోసం, వారి బిడ్డల కొరకు ఎంత ఏడుస్తారండి ప్రజలు, ఎంత చింతిస్తారో మీరు ఒక ఆలోచన చేస్తారు. మనకున్న బిడ్డలు, మనకున్నది అన్నీ కూడా ఆయన హస్తంలో పెడితే ఆ హస్తం ఏం చేస్తుందో తెలుసండి? రక్షిస్తుందండి. ప్రియదేవుని బిడ్డలారా, మరి ఏంటి, ఎవరి చేతిలోనో మనము ఏదైనా పెట్టడానికి ఇష్టపడతామండి. ఏంటి, ఒక స్కూల్కి వెళ్తున్నప్పుడు పేరెంట్స్ ఆ స్కూల్ మాస్టర్తో చెప్తారండి, ఏమండి మాస్టర్ గారు, మా పిల్లల్ని మీ హస్తాలకు అప్పచెప్తున్నానండి, మీ చేతులకు అప్పచెప్తున్నానండి. మరి ఏం చేస్తారో అయ్యా, బాగు చేస్తారో, మరి ఏం చేస్తారో, మా ఓడు కొంచెం జ్ఞానం తక్కువగా ఉంది అంటామండి. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటి, మరి వారి కుటుంబాల్లో చాలామంది చూస్తామండి, పెళ్ళి చేసినప్పుడు, బాబు అల్లుడు బాబు, నా కూతురు నీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఇదేం మాట అండి? నిజముగా మీరు దేవుని హస్తాలకి మీ బిడ్డలను అప్పగిస్తే ఆయన నీ బిడ్డలను రక్షిస్తాడు. ఆయన హస్తములో ఆయన అద్భుతాలు చేయగలనండి. ఆయన కాపాడుతాడు, ఆశ్చర్యకాలు జరిగిస్తాడు అదే హస్తంలో. దేవుని హస్తం మనల్ని చేస్తే మనం ఏం చేస్తున్నామో తెలుసా అండి? వేరొకరికి అప్పగిస్తున్నాం అండి. మనం అంటున్నాము, ఇతరుల మీద ఆధారపడిపోతున్నాం. మీ చేతులకు అప్పగిస్తున్నానండి ఇవన్నీని. ఏమండి, ఈ ధనాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నానండి, ఈ నా సమస్త మీ చేతులకు అప్పగిస్తానండి. ఇవేం మాటలండి? మనము నిజముగా
ఆ రక్షించే హస్తాలకు మన బిడ్డలను అప్పగిస్తే, మనకున్నది ఆయన హస్తాలకు అప్పగిస్తే నిజముగా ఆయన మనల్ని కాపాడుతాడండి. ప్రియమైన బిడ్డలారా, మనము నిర్గమాకాండము 9వ అధ్యాయంలో చూసినట్లయితే, నిర్గమాకాండము 9వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ఇది యెహోవా బాహుబలము, పొలంలోనున్న నీ పశువుల మీదకి, నీ గుర్రముల మీదకి, గాడిద మీదకి, ఒంటెల మీదకి, ఎద్దుల మీదకి, గొర్రెల మీదకి వచ్చును. ఏంటి యెహోవా అంటే ఐగుప్తు యొక్క దాసి. ఇదంతా కూడా నిర్గమాకాండంలో ఐగుప్తు దేశములో మరి ఇజ్రాయెల్ ప్రజల్ని ఎంత మరి బాధలు పెట్టి హింసించి ఏంటి ఆ హస్తాల్లో ఆ చేతులతో నలిగిపోయినప్పుడు అవి కబంధ హస్తాలండి. ఈ ఫరో యొక్క చేతిలో ప్రజలు ఎలా నలిగిపోయేవారంటే ఇంకా ఎవరికి చెప్పుకోలేనంత స్థితి అండి. భయంకరమైన ఆ దాస్యత్వం, ఆ భయంకరమైన పని చేయలేక దేవుడికి ఎంత మొర్రపెట్టుంటారో. మరి దేవుడంట ఆయన హస్తం చాపాడంట ఇజ్రాయెల్ ప్రజలకి, ఆయన చేతులు చాపాడంట. చాపి మోషేని అహరోన్ని ఎన్నుకుని దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఐగుప్తు దాస్యములోంచి, ఆ మహాశ్రమంలోంచి ఆయన హస్తముతో కాపాడాడండి, రక్షించాడు. ఎందుకంటే ఆయన రక్షించుటకు సమర్థుడు అండి. ఆయన బలము దగ్గర మనం ఎందుకు పనికిరమండి? నిజముగా అంత బలమైన దేవుని చేతిలో మనం ఉన్నాం కాబట్టి మనము దేని కొరకు కూడా చింతించిన అవసరమే లేదండి. ఏంటి మరి ఆ ప్రజలు ఎంతగా మొరపెట్టుంటారో ఐగుప్తు దేశంలో ఏంటి ఆ ఫరో నుంచి విడిపించడానికి. ఏంటి ఎవరి చేతండి, ఎవరి చేయి ద్వారా రక్షించబడతారండి? కేవలము ఇజ్రాయెల్ ప్రజల యొక్క మొర దేవుని సన్నిధికి చేరింది కాబట్టి దేవుని హస్తం వాళ్ళని విడిపించింది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం త్వరగా వాక్యంలోకి వెళ్దాం. మరి కొన్నిసార్లు హస్తం మనం చేస్తే తెలుసండి, మొత్తుతుందండి, మనల్ని కరెక్ట్ చేస్తుంది. కొంతమంది అనుకుంటారు, అయ్యో చాలా నీతిగా బ్రతుకుతున్నామే, యథార్థంగా బ్రతుకుతున్నామే, అయ్యో చాలా కరెక్ట్గా బ్రతుకుతున్నామే, ఎందుకు మాకు ఈ శ్రమ? ఎన్ని రోజులైంది మేము దేవుని సన్నిధిలో మొర్ర పెడుతున్నాం, గోజాడుతున్నామే, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేశానే, ఎంత కన్నీటి ప్రార్థన చేశానే, ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్తున్నానే, ప్రతి క్షణము ప్రభు సన్నిధిలో గోజాడుతున్నానే, ఇంకా నాకు జవాబు రాలేదే. అవును ప్రియదేవుని బిడ్డలారా, నేను కూడా అందులో నేను కూడా కన్నీరు కాసు, ప్రభు ఎందుకు ఆలస్యం అవుతుంది ఈ యొక్క సమస్య, ఎందుకు ఈ సమస్య నుంచి ఇంకా విడుదల పొందలేదు? మనము బలహీనులమండి. ఏంటి మనము దేవుని కార్యాలు మనం ఊహించలేక మనం ఈజీగా ఈ మాట అనేస్తున్నాం. కానీ దేవుని హస్తంలోనికి మనం వెళితే నిజముగా దేవుడు ఆలస్యం చేసే కొలది కూడా మనకి గొప్ప కార్యాలు చేయడానికి, అద్భుతాలు చేయడానికి ఇష్టపడే దేవుడు అండి. ప్రియమైన యోబు భక్తుడు ఎంత నీతిమంతుడండి, ఎంత భయభక్తులు కలిగిన మరి వాక్యంలో చూసినట్లయితే యోబు 19వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. ఇరవై ఒకటి చదువుతున్నాను చూడండి. యోబు చాలా నీతిమంతుడు, యథార్థవంతుడు. కానీ ఆయన మొర్రలో, ఆయన ప్రార్థనలో ఒక మాట అంటాడండి, యెహోవా హస్తము నన్ను మొత్తియున్నది. ఏంటి ఎంత ప్రేమించాడో యోబుని, ఎంత మరి ఆదరించిన ఆ దేవుడే ఆ హస్తముతో ఎంతో నీతిమంతుడు, ఒక్క పాపం లేదు, యథార్థవంతుడు యోబు. కానీ ఒకరోజు దేవుని పరీక్షా కాలం వచ్చిందండి యోబు దగ్గరికి. యెహోవా హస్తము నన్ను మొత్తినది. చేశాడండి. ఒక్కొక్కసారి మన జీవితంలో పరీక్షా కాలం కూడా వస్తుందండి. పరీక్షలో ఉంటాం కొన్నిసార్లు, అప్పుడు మనల్ని దేవుని హస్తం మొత్తుతుందండి, గాయాలు చేస్తుంది, తట్టుకోలేని శ్రమలు వస్తాయి. ఏంటి తట్టుకోలేని
ఆ సమయాన్ని, ఆ సంవత్సరాన్ని మనం గడుపుతామండి. ఎందుకో తెలియదండి, ఎందుకో తెలియదు. ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థం కాదు మనకి, మనం మైండ్కి, మన మనసుకి అర్థం కాదండి. ఏంటి ప్రభా, నేను ఏం చేశాను తప్పు ప్రభా, నేను ఏం చేశానయ్యా అంటున్నప్పుడు ప్రభు అంటారు, ఇది పరీక్షాకాలం అమ్మ, ఇది నీకు నేను టెస్టింగ్ టైం అమ్మ. ఈ టైంలో నేను సరి చేయడానికి, అసలు నా పట్ల నీకున్న ప్రేమ ఎంత ఉందో తెలియచేయడానికి, లేకపోతే నువ్వు నా పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నావో అని టెస్టింగ్లో నిన్ను పెట్టాను. అందుకే నా హస్తం నిన్ను మోత్తింది అంటారండి. ఏంటి ఆ డిసిప్లైన్లోకి మనం వెళ్తున్నప్పుడు నిజముగా తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని నేను తట్టుకోలేమని అనేక విషయాలు ప్రభు మనకి ఆ టెస్టింగ్ టైంలో మనకి దేవుని పాఠాలు చక్కగా నేర్పిస్తాడండి. ఏంటి అనుకోకుండానే సడన్గా ఇది నాకెందుకు జరిగింది అనుకుంటామండి. కానీ ఆ విశ్వాస, ఆ ప్రయాణంలో, ఆ టెస్టింగ్ టైంలో నువ్వు నిజంగా నిలబడితే నీకు తర్వాత వచ్చే ఆశీర్వాదము అంత ఎంత కాదండి. నా మీద జాలిపడి నా స్నేహితులారా నా మీద జాలిపడుడి. చూడండి, ఆ స్నేహితులతో యోగు మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా హస్తం నన్ను మొత్తిందయ్యా ఏంటి. అప్పుడు చెప్తాడండి లాస్ట్లో, ఈ టెస్టింగ్ టైం అంతా అయిపోయాక నువ్వు నలిగిన తర్వాత, నువ్వు పాఠాలు నేర్చుకున్న తర్వాత ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా అండి, నీ దుఃఖ దినములు సమాప్తములాయి, నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి హస్తంలో ఉన్నామండి. దేవుడు కావాలని ఊరకనే నన్ను శ్రమ పెట్టడండి. ఏంటి కొన్నిసార్లు అయితే ఎందుకు వచ్చిన బ్రతుక అనిపిస్తుంది ఆయన పెట్టే ఆ టెస్టింగ్లకి. ఎందుకు వచ్చిన బ్రతుక, నేను ఎందుకు బ్రతకాలి? బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, ఇరుగు పొరుగు ఎవరు చూసినా నన్ను ఆశ్రయించుకుంటున్నారే, నా శరీరంలో ఆరోగ్యం లేదే అని అనుకున్నవారు లేరండి. ఎంతమంది ఈ బాధాకరమైన జీవితాల్లో ఉంటారో తెలుసా అండి. ఇది కేవలం ఆయన నీకు ఇష్టపడి పెట్టిన టెస్టింగ్ కాదు. ఆయన హస్తము మన రక్షిస్తుందండి. ఆయన హస్తము నన్ను కాపాడుతుందండి. కాబట్టి నువ్వు ఆయన హస్తంలోనికి రావాలి. ఆయన హస్తాలకి మన జీవితాల్ని, మన కుటుంబాల్ని, మనకున్నదంతా, మన బిడ్డల్ని ఆయన హస్తంలో పెట్టాలంటాడు. నువ్వు ఇంకెవరి చేతిలో పెట్టినా నీకు మిగిలేదు సున్నా. నువ్వు దేవుని హస్తానికి అప్పగించబడినట్లయితే దేవుడు నేను ఎంత గొప్పగా వాడుకుంటాడో, నీకు చేసే కార్యాల బట్టి నీ మెదడుకు అందదు, నీ ఊహకు అందని కార్యాలు నువ్వు చూస్తావు దేవుని హస్తంలోకి నేను వచ్చినప్పుడు. ప్రియదేవుని బిడ్డలారా, యోహాను 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. 10వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటి నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. చూడండి, ఆయన హస్తములో నుంచి ఎవడైనా మనం ముట్టుకోవాలి అంటే అది అసాధ్యం అండి. ఏంటి మనం అనుకుంటాం, అయ్యో నాకు జరిగిన నష్టం ఏంటి అని, కానీ దేవుని చేతిలోనంట ఎవడు మనల్ని ముట్టుకోలేడంట. ఎవరు ముట్టుకోలేడండి. ఆయన చేతిలోంచి ముట్టుకోవాలంటే చాలా, ఇంకా అసలు ముట్టుకోలేడంట. అంత కరెక్ట్గా రాయబడింది వాక్యంలో. అపహరింపలేడు, తాకలేడు. అలాంటి హస్తాల్లోకి వస్తావా? అలాంటి హస్తాల్లోకి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావు ఈరోజు? దేవుని బిడ్డలారా, ఏమో అనుకున్నానండి. దేవుని హస్తం అంటే అసలు నేనే అనుకున్నాను, ఏంటి ప్రభు నీ హస్తం, నా హస్తం కురచాయిందా అని ప్రభు అడుగుతున్నారండి. ఆయన హస్తం కురచకాలేదండి. ఆయన రక్షించే హస్తంలోనికి నేను వచ్చినప్పుడు సాతాను కానీ, ఎటువంటి తెగులు కానీ ఆ హస్తాల్లోంచి నన్ను తాకలేదండి. హల్లెలూయా. మరి అలాంటి హస్తాల్లోకి ఈ రాత్రి కాసం మనం వచ్చేద్దామా? ఇప్పుడు ఏదేం పెట్టారా, రావడానికి ఇష్టపడుతున్నాం అలాంటి హస్తాల్లోకి? ఇంకా వాక్యంలో మనం చూసుకుందామండి. అంటే నిర్గమాకాండము 3వ అధ్యాయంలోని నేను ఒక మంచి మాట మీకు చూపిస్తానండి.
నిర్గమాకాండము 3వ అధ్యాయము. మీరు ఇవన్నీ కూడా ఒకవేళ చూడలేకపోతే తర్వాత ఇవి నోట్ చేసుకున్న తర్వాత మీరు ఆయన హస్తాల గురించి మీరు చూడండి. తర్వాత మీకు ఖాళీ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువ వాక్యం చదవండి. వాక్యం చదివితే దేవుడు మీతో మాట్లాడడానికి ఇష్టపడతాడండి. 19వ వచనం చదువుతున్నాను చూడండి. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదకు వచ్చి మిమ్ము పోనీయడని నేను ఎరుగుదును. కానీ నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యం నేను చేయదలిచి ఉన్న నా అద్భుతాలన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదాను. మీరు అటు తర్వాత అతడు మిమ్మల్ని పంపివేను. దేవుడు అంటున్నాడండి, నేను చేయదలిచి ఉన్న నా అద్భుతాలన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను. అంటే ఆయన హస్తంలో అద్భుతాలు ఉన్నాయని చెప్పాను కదండి, ఆశ్చర్యకరాలు ఉన్నాయి. అసలు ఎంత కఠినమైపోయిందో ఫరో హృదయం ఏంటి, ఎంత కఠినంగా వ్యవహరించాడు. కానీ మీకు ఒక మాట చెప్తాను చూడండి. ఐగుప్తులోనున్న ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు హస్తంతో నడిపించాడు అండి. ఎర్ర సముద్రం అండి వాళ్ళకి అడ్డుగా వచ్చిందండి. అసలు సముద్రంలోంచి అసలు ఆ సముద్రము కూడా ప్రభుకు లోపడిందంట. ఆ హస్తముతో, ఆయన హస్తాలతో ఆయన ఏం చేశాడో తెలుసండి. సముద్రాన్ని ఇలా చేసి ఒక దారిగా, ఒక రోడ్డుగా 2 పాయలు చేసి ఆ 2 అలా సముద్రం విడిపోయింది కదండి. విడిపోయిన తర్వాత ఆ ఇజ్రాయెల్ ప్రజల్ని ఆ హస్తాలతో నడిపించాడండి. ఎంత అద్భుతం కదండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం కదండి. నేను ప్రవచిస్తున్నాను, ఈ దినాన్ని ఎర్ర సముద్రముగా ఉన్న నీ జీవితంలో కొన్ని సమస్యలు దేవుడి దినాన్ని 2 పాయలుగా చేయబోతున్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఈ మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమ ఎర్ర సముద్రం లాంటి ఏ సమస్య అయినా కావచ్చు, ఎటువంటి కష్టమైన పరిస్థితి అయినా కావచ్చు, దేవుడి దినాన్ని మీరు డైరీలో నోట్ చేసుకోండి. ప్రవచనాన్ని, వాక్యాన్ని ఎత్తిపట్టుకోండి. ఎర్ర సముద్రంలో ఉన్న సమస్యని ఆయన పాయలుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన హస్తంలోకి వస్తే, నువ్వు ఆయన హస్తాలకు వచ్చాయి, ఇంక నువ్వు ఆలోచించద్దు. నీ బిడ్డల్ని, నీకున్నదంతా కూడా ఆయన కరుణా హస్తాల్లో పెట్టు. ఆయన హస్తము కురుచు కాలేదండి. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి అండి. ఎవరైనా మనకి హ్యాండ్ ఇచ్చేస్తారు, మాట ఇచ్చారనుకోండి, మనుషుల యొక్క తత్వాన్ని మీకు చెప్తున్నానండి, హ్యాండ్ ఇచ్చేస్తారు. కానీ దేవుడు నీకు మాట ఇచ్చాడు అనుకో, దేవుడు నిన్ను ఆ దర్శనంలో నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకో, వాక్యం ద్వారా నీకు వాగ్దానం ఇచ్చాడు అనుకో, ఆయన మాట తప్పడు. ఆయన హస్తముతో నీకు ఆ మాట ఎప్పటికైనా నెరవేరుతుంది. ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు నువ్వు తట్టుకోలేకపోవచ్చు, కానీ చివరికి జరిగేది ఆయన హస్తంలో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరుగుతాయి. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే కీర్తన 31వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తానండి. ఆయన హస్తంలో ఉన్న గొప్పతనాన్ని ఈ దినాన్ని మీకు తెలియచేస్తున్నాను. మరి దావీదు భక్తుడు అంటున్నాడు, 14వ వచనం, యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకుంటున్నాను, నా కాలగతులు నీ వశంలోనున్నవి. ఏంటి, మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయో తెలుసా అండి? ఆయన వశంలో ఉన్నాయండి. ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుందండి, మై టైమ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. ఏంటి, ఇంగ్లీష్ బైబిల్లో నా కాలగతులు అంటే నా సమయము నీ చేతిలో ఉంది. ఇప్పుడు చెప్పండి, మనం దేని కొరకు చింతించాలి? మన కాలగతులు, మన టైం ఆయన చేతిలో ఉన్నాయంట. ఇంకా భయపడడానికి అవసరం ఏముందండి? ఇంకా అంటాడు దావీదు భక్తుడు, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము. అండి, ఈ చేతులు ఎలాంటివో తెలుసా అండి? శత్రువుల చేతులు విడిపిస్తాయంటండి. మరి నన్ను తరుమువారి నుండి రక్షింపము. ఇంకా మీరు చదివినట్లయితే ఆయన చేసిన అద్భుతాలు 31వ కీర్తనలో ఆయన హస్తం ఏంటో తెలుసా అండి? శత్రువుల చేతిలో నుంచి నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, అయ్యో శత్రువులు నా మీద దాడి చేశాడు నువ్వు అనుకుంటున్నావో, ఆ శత్రువుల చేతిలో నుంచి నువ్వు పోగొట్టుకున్న దాన్ని విడిపిస్తాడంటాడు. హల్లెలూయా. నువ్వు దేన్ని వెతుకుతున్నావో నాకు తెలియదు, కానీ
నువ్వు ఏది పోగొట్టుకుని వెతుకుతున్నావో నాకు తెలియదు, కానీ ఆయన అంటున్నాడు, ఇదేనో నా హస్తములో నుంచి ఎవరు నిన్ను అపహరింపలేడు. శత్రువుల చేతిలోనే నేను నిన్ను విడిపిస్తాను. నువ్వు పోగొచ్చుకున్న దాన్ని, నువ్వు ఏదైతే బాధపడుతున్నావో అది విడిపిస్తాను నా హస్తాలతో అంటున్నాడండి. హల్లెలూయా. దేవా, ఇంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నందుకు, ఆయన హస్తములో మనం ఉన్నందుకు నువ్వు ఆనంద గంతులు వేయాలండి. ఆనంద ధ్వని చేయాలి, స్తుతి ఆరాధన చేయాలి అండి. దావీదు అలాగే వేసేవాడండి, నాట్యమాడేవాడంట. స్తుతి ఆరాధన చేస్తూ నాట్యమాడేవాడంట అండి. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము అండి దినమెల్ల కన్నీరు కారుస్తాం, దినమెల్ల బాధలు అనుభవిస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే కీర్తన 145 అధ్యాయంలో 16 వచ్చిన నేను చదువుతున్నాను చూడండి. 145. సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదవు. నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచుచున్నావు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏంటి, ఆయన చేతిలో ఏముందో తెలుసండి? నీ కోరికను, నీ మనసులో ఉన్న ఆలోచనను ఆయన ఎరిగి తృప్తిపరుస్తాడంట. సర్వజీవి కన్నులు ఆయన వైపే చూస్తున్నాయంటే నీవు నేను ఆయన వైపు చూడాలండి. ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన గుప్పిలు విప్పి, అంటే ఆయన హస్తం విప్పి, నీ కోరిక ఏమైందో నాకు తెలియదు కానీ నీ కోరికను ఆయన ఏం చేస్తాడో తెలుసండి? తృప్తిపరుస్తాడంట అండి. మన ఆశని ఏంటి ఒక్కొక్కసారి అనుకుంటాం, మనం అనుకోకుండానే ఈరోజు ఎలాగైనా మంచి చేపల పులుసు తినాలని ఉందండి అని నువ్వు మనసులో అనుకుని వెంటనే సడన్గా నీ ఇంట్లో వారు బజార్కి వెళ్ళి మంచి చేపలు తెచ్చారనుకోండి, అయ్యో బాబోయ్, నా మనసులో అనుకోక ముందే దేవుడు ఎంత ఈ చిన్న చిన్న వాటికి నువ్వు తృప్తి పడిపోతావే. నువ్వు తినాలనుకున్న ఆహారం నీ కంటి మీద కనిపించినప్పుడు నువ్వు అంత ఆనందపడిపోతావే. నీ మనసులో నీ ఉన్న కోరికలు, నువ్వు దేని కొరకే చింతిస్తున్నావో ఆ కోరిక నెరవేరినప్పుడు నువ్వు ఎంత ఆనందపడిపోతావు. నేను ఎంతగా ఆనందిస్తాను దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నీ కోరికను ఆయన చూస్తున్నాడు, నీ మనస్సును ఆయన చూస్తున్నాడు. కాబట్టి దిగులు పడద్దు, చింతపడద్దు. ఆయన ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేని కొరకు కన్నీరు కాలుస్తున్నావో నాకు తెలియదు, నువ్వు ఎంతగా ఆయన సన్నిధిలో గోజాడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆయన హస్తం, ఆయన యొక్క గుప్పిలి విప్పితేనంట నీ కోరిక నెరవేరుతుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా చూసినట్లయితే కీర్తన 139 అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి. 10వ వచనం నుంచి చదువుతాను చూడండి. అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకునను. ఏంటి, నేను 9వ వచనం చదువుతాను. నేను వేకురెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను. నువ్వు సముద్ర దిగంతంలో నివసించిన, ఒకవేళ నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు, కానీ ఒకవేళ కష్టమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నా అక్కడి నుండి దేవుడు ఏం చేస్తాడో తెలుసండి? ఆ హస్తాలతో నిన్ను విడిపిస్తాడట, నడిపిస్తాడట. అక్కడ నీ కుడి చేయి నన్ను పట్టుకుని, ఆయన కుడి చేయితో మనల్ని ఏం చేస్తాడో తెలుసండి? పట్టుకు లాక్కొస్తాడంటే. ఎటువంటి బంధకాల్లోంచైనా, ఎటువంటి శ్రమల్లోంచైనా నువ్వు ఇంకా రాను, నేను ఇక్కడే కూరుకుపోయాను బాబోయ్ అని నువ్వు మొర్ర పెట్టినప్పుడు నువ్వు అనుకుంటావు, ఇదే నా పరిస్థితి, ఇదే నా దిగజారిపోయిన పరిస్థితి అనుకున్నప్పుడు దేవుడు అంటండి ఆయన కుడి చేత్తో ఆ బంధకాల్లోంచి, ఆ శ్రమల్లోంచి లాగి తీసుకొస్తాడంటండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నావు, ఎటువంటి అగాధకరమైన సముద్రపు అంధకార పరిస్థితుల్లో నువ్వు ఉన్నా దేవుని హస్తం ఏం చేస్తుందో తెలుసా అండి? బయటికి లాక్కొస్తుందంటండి. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. స్తుతించు దేవుని, దేవుని మహిమపరుస్తావు ప్రతి క్షణం, అనుక్షణం. నువ్వు ఏం పని చేస్తున్నా దేవుని స్తుతించడానికి మనము ఇష్టపూర్వకంగా స్తుతించాలండి. దేవుని బిడ్డలారా, ఏంటి
కొంతమంది అండి ఎన్ని ఉన్నా సనుగుడు సనుగుడు సనుగుడు, అన్నీ ఉన్నా సనుగుడే. కానీ నువ్వు ఆ సనుగుడు మానేసి నువ్వు ప్రతిక్షణం ప్రభుని స్తుతించు, ప్రభుని ఆరాధించు. ఆయనకి స్తుతి ఆరాధన అంటే చాలా ఇష్టం కదండి. దావీదు భక్తుడు ఇన్ని వాక్యాలు ఎందుకు రాశాడో తెలుసా అండి? దేవుని ఆరాధిస్తూ, దేవుడికి స్తుతి ఆరాధన అంటే ఇష్టమని దావీదు గ్రహించాడండి. ఆయనకి ఏది ఇష్టమో దావీదు గ్రహించాడు. కాబట్టి దావీదుని దేవుడు విడిపించాడు. ఎంతో ఇష్టమంటండి దావీదుకి, దావీదు అంటే దేవుడికి. మరి ఇష్టానుసారణ మనుషుడు అని ఆయనే సాక్ష్యం ఇస్తున్నట్లుగా మన వాక్యంలో చూస్తామండి. మరి దేవునికి మనం ఇష్టకరముగా ఆయన హస్తాల్లోకి, ఆయన మహింపరిచే బిడ్డలుగా మనం ఉంటే ఆయన హస్తంలో నీకు ఏది తక్కువ కాదండి ప్రియజనులు. అలాగే కీర్తనలో యెషయా 65 అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తానండి. యెషయా 65 1-2 చదువుతున్నాను చూడండి ఒకసారి. ఆయన అంటండి, ఎవరైతే ప్రభు మాట వినరో, ఎవరైతే దేవుని వైపు చూడరో, ఆయన హస్తమంట దినమంతా కూడా చేతులు చాపుతూ ఉంటుందండి. 2వ వచనంలో ఉందండి, తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడి నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. హల్లెలూయా అండి. కొంతమంది ఎంత చెప్పినా దేవుని వైపు తిరగరండి. కానీ ప్రభువారు చూసారా సహనం? ఆయన చేతులంట దినమంతా చాచి, ఎప్పుడు వస్తారా నా బిడ్డ, ఎప్పుడు తప్ప తెలుసుకుంటుందా, ఇంకా నా గురించి, నా హస్తం గురించి ఇంకా తెలియలేదా నా బిడ్డకి, నా ప్రేమ ఇంకా అర్థం కాలేదా అని దినమెల్లా కూడా ఆయన చేతులు చాపుతూ ఉంటాయంట. మనమైతేనండి ఎవరైనా తప్పు చేస్తే వారి వైపే చూడడం, ఒక్క మొట్టిగా వేసేసి 2 తిట్లు తిట్టేసే వాళ్ళని వారి వైపుకే వెళ్ళమండి. కానీ అలాంటి మనసు కాదండి దేవుడిది అండి. ఎన్నిసార్లు నువ్వు దేవుడికి దూరంగా ఉన్నా, ఎన్నిసార్లు ప్రభువును విసిగించినా అండి, దినమెల్లా ఆయన చేతులు మన వైపు చాచి ఆయన హస్తాలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడంటే ప్రియమిత్రులారా. మరి ఈ వాక్యము మీకు ఎంతగా మీరు ఈ వాక్యాన్ని మీ హృదయాల్లోకి స్వీకరించారో నాకు తెలియదు. కానీ మీరు త్వరగా ఇంకా మీరు ప్రభువుకు ఒకవేళ దూరంగా ఉంటే, ఏమైనా చెడు మార్గాలు ఏమైనా మీరు కలిగి ఉంటే విడిచిపెట్టండి, దేవుని హస్తాలను రండి. మీరు ఆయన కార్యాలు ఒక్కొక్కటి చూడడం మొదలు పెడతారండి. ఆయన హస్తాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయండి ప్రియదేవుని బిడ్డలారా. చూడండి, మరి మా అత్తగారు ఒక మాట చెప్పేవారండి. మా పాప పుట్టిన తర్వాత మా అత్తగారు నన్ను ఒకసారి కూర్చోబెట్టి, అమ్మా, పుట్టిన బిడ్డల కొరకు మరి నీ 2 చేతులు ఎట్టి ఆ బిడ్డ మీద వేయమ్మా. బాబు వాడి తర్వాత పుట్టాడండి, నాకు అవి నేర్పించారండి. నీ 2 హస్తాలు నీ బిడ్డల మీద వేసి నువ్వు ఆ బిడ్డల్ని దేవుని హస్తాలకు అప్పగించమ్మా అన్నప్పుడు ఇప్పటికీ నేను అది పాటిస్తూ ఉన్నానండి. దేవుని బిడ్డలారా, ఉదయం లెగిసిపోయిన వెంటనే మనం ఏం చేస్తామో తెలుసా అండి? గబగబా 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 లెగిసిపోయి ఏంటి మన పని పట్లకి వెళ్ళిపోతాం. కానీ అసలు నీకు ఇచ్చినది ఏమైనా, నీ సంతానం, నీ బిడ్డలు, నీకున్న సమస్తాన్ని, నీకున్న ఆరోగ్యాన్ని, ప్రభువా నువ్వు ఉదయాన్నే లెగిసి ఏం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నీకున్నదంతా ఆయన హస్తాలకు అప్పగించు. నీ 2 చేతులు వాటి మీద నీ బిడ్డల మీద వెయ్యి. ప్రభువా నా బిడ్డల మీద ఈ చేతులు ఉంచుతున్నానయ్యా, ఈ బిడ్డల్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నానయ్యా అని అనగలవా? ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ వారు పెద్దవారు కావచ్చు, మమ్మీ నువ్వు ఎంతసేపు నా మీద హస్తం ఉంచుతావు, ఎంతసేపు నన్ను విసిగిస్తావు నీ హస్తం వేసి అని అనుంటారేమో పిల్లలు. మీరు విసుగుపోకండి. మీ బిడ్డల మీద వారు లెగకముందే నువ్వు లెగిసి వారి మీద నీ చేతులుంచి ఆయనకి హస్తాలకు నువ్వు అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా
నీ బిడ్డల పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించడానికి ఇష్టపడే దేవుడు అండి. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే రోమపత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తానండి. రోమ 10వ అధ్యాయము 21 చదువుతున్నాను చూడండి. నన్ను వెదకిన వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇజ్రాయేల్ విషయం అయితే అవిధేయులైన ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని. ఏంటి? అవిధేయులైన ప్రజల వైపు కూడానండి, ఎదురాడు ప్రజల వైపు కూడానంట ఆయన చేతులు చాస్తున్నాయంటండి. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అండి. నువ్వు ఎంత దూరముగా దేవుడికి పరిగెడుతున్నా ఆయన ఏమంటున్నాడో తెలుసా అండి? కనికరం గల దేవుడు అండి ఆయన. ఆయన హస్తంలో కనికరం ఉంది, ఆయన హస్తంలో ప్రేమ ఉంది. నువ్వెంత దూరం వెళ్ళిపోతున్నా ఆయన 2 చేతులు చాపి నిన్ను రమ్మని పిలిచే చేతులండి. మరి నెహెమ్యా అంటున్నాడు, యెరూషలేము గోడలు కడుతున్నప్పుడు ఆయనకి సహాయం చేసేయంటండి ఆయన హస్తం, ఆయన కరుణ హస్తం అంట నెహెమ్యాకి సహాయం చేసేయంటే. నెహెమ్యా నేను చూస్తానండి, నెహెమ్యా 2వ అధ్యాయంలో ఒక మాట నేను చూపిస్తున్నాను చూడండి. 2:18లో ఇదియుగాక నాకు సహాయం చే దేవుని కరుణాహస్తమును గూర్చియు. అండి, ఇది ఏ హస్తం అండి? కరుణాహస్తం అండి. మరి నెహెమ్యాకి ఏ హస్తం తోడొచ్చిందండి? ఆయన కరుణాహస్తము తోడుగా వచ్చిందండి. ఈ దినము మరి ఆయన మనల్ని కడతాడంటండి, మన జీవితాలు కడతాడు. పాడైపోయిన మన జీవితాల్ని కట్టడానికి ఇష్టపడే కరుణాహస్తం అంటండి అది. అలాంటి కరుణాహస్తాలోనికి మనం రావాలి. ఎవరు కడతారు చెప్పండి? పాడైపోయిన జీవితాల్ని కట్టగలే దన్ను ధైర్యం ఉన్న ఎవరైనా ఉన్నారండి? ఏకైక వ్యక్తి సజీవుడైన మన యేసే తప్ప మన జీవితాన్ని కట్టడం ఎవ్వరి వల్ల కాదండి. మన జీవితాలు కట్టే శక్తి, ఆ సామర్థ్యం ఒక్క యేసు ప్రభు వారికే ఉందండి. ప్రియమిత్రులారా, చాలామంది అనుకుంటారండి, అయ్యో నా కుమార్తె జీవితం ఇలాగైపోయింది, నా కుమారుడి జీవితం ఇలాగైపోయింది అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, నీ బాధ అంతా తీసే ఆయన కరుణాహస్తం అంట నీ బిడ్డల యొక్క పాడైపోయిన జీవితాలు సైతం కట్టగలడు. హల్లెలూయా. మరి ఇంత గొప్ప దేవుని నువ్వు ఉంచుకుని నువ్వు దినమంతా బాధపడాల్సిన అవసరం ఏంటి? నీ టెన్షన్ తీసేయి, నీ మానసిక ఒత్తిడి తీసేయి. కొంతమంది అయితే అన్నం కూడా మానేస్తారండి, నిద్ర మానేసి అంటే ఇవి అయ్యో ఎందుకు వచ్చాయి అని అడగడానికి నేనేమాత్రం అండి. కానీ మనము దేవుణ్ణి మర్చిపోయి మన నిద్ర మానేసి, మన తిండి మానేసి మనము ఆలోచించాల్సిన అవసరం లేదండి. అందుకే ప్రభువారు అంటారు, నీ చింత యావత్తు నా మీద వేయి, నేను నిన్ను నడిపిస్తాను, నీ భారాన్నంతా నేను మోస్తాను అంటున్నాడు. చాలామంది ఆ కన్నీరు ఏరులై పారినట్టుగా దినమంతా కన్నీరు కారుస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చావో ఎదుటి వ్యక్తి దగ్గర కన్నీరు కార్చవండి. హల్లెలూయా. మరి ఈ కరుణాహస్తం నీ కుటుంబాన్ని కట్టడానికి ఇష్టపడుతుంది, నీ బిడ్డల యొక్క జీవితాలు కట్టడానికి ఇష్టపడుతుంది ఈ కరుణాహస్తం. ఈ కరుణాహస్తం మనకు వస్తావా? పాడైపోయిన కట్టడాలు తిరిగి కట్టడానికి ఇష్టపడే హస్తం ఇది. ఎందుకు పనికి రాకుండా పాడైపోయిన జీవితాలు, గాయాలతో ఉన్న జీవితాలు, ఆ గాయాలు కట్టడానికి ఎవరూ రారండి, ఒక్క దేవుడు తప్ప. దేవుడే కడతాడండి ఆ గాయాలన్నీ. ఇంకా మనం చూసినట్లయితే కీర్తనలో 147 అధ్యాయంలో నేను మీకు ఒక మాట చూపిస్తానండి. 147 2వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదరని ఇజ్రాయేల్ను పోగు చేయవాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. హల్లెలూయా. నిజంగానండి, దేవుడే యెరూషలేమును కట్టాడంటండి. గుండె చెదరని వారిని ఆయన బాగు చేస్తాడండి. మరి
నీ గుండె ఎలా చెదిరిపోయిందో నాకు తెలియదు కానీ ప్రియమైన బిడ్డలారా, చెదిరిపోయిన ఆ గుండె చెదిరిపోయిన వారిని సైతం బాగు చేస్తాడంటాడు. ఆయన హస్తం ఏం చేస్తుందో తెలుసండి, నిన్ను నన్ను బాగు చేస్తుందండి. ఒకవేళ నిన్ను చూసి చాలామంది అనుకోని ఉండవచ్చు, నిందలు వేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నువ్వు ఇప్పటికే చెదిరిపోయేవేమో, గుండె గాయమైపోయింది. నేను చూసిన వారందరూ నేను హేళన చేస్తున్నారేమో. కానీ ఒక్కరోజు వస్తుంది, వారందరూ ఒప్పుకోక తప్పదండి. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి అన్నీ సాధ్యమే. ఆయనకి ఏంటండి, అన్నీ సాధ్యమేనంటండి. ఆయనంట ఆ గుండె చెదిరేవాన్ని ఆయన బాగు చేస్తాడట, వారి గాయాలు కడతాడంటండి. ఏంటి, ఆ చేతులతో ఆ గాయాలు కడతాడంటండి. నువ్వు ఇంకా భయపడాల్సిన అవసరమే లేదు, నువ్వు చింతించిన అవసరమే లేదు. నువ్వు దేవునికి, ఆయన హస్తాలకి నీ జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను కడతాడు. ఆ కట్టే హస్తాలోనికి రా. ఆయన నీ జీవితాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నాడు, నీ మనసుని కట్టడానికి ఇష్టపడుతున్నాడు, నీ మనసుని, నీ మానసిక ఒత్తిడిని విడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. హల్లెలూయా. అలాంటి దేవుని హస్తాలోనికి రావా? త్వరగా రా దేవుని హస్తాలోనికి. నువ్వు త్వరగా రా. నువ్వు ఉన్న పాటున దేవుని హస్తాల్లోనికి వచ్చిన వెంటనే దేవుడంట ఆ గాయాల్లో ఉన్న ఏంటి, ఆ 2 చేతులకి మేకులేసి కొట్టారు కదండి, ఆ గాయపడిన హస్తాల్లో కడతాడంట. మరి నువ్వు ఏ రోగంలో ఉన్నావో, నీ రోగాన్ని నిన్ను పీడిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ హస్తాల్లో స్వస్థత ఉందండి, ఆ గాయాల్లో స్వస్థత ఉంది. మరి ఆ స్వస్థత నీకు కావాలంటే నువ్వు ఆయన హస్తాల్లోనికి రావాలి. ప్రియమైన బిడ్డలారా, మరి హెబ్రీ పత్రిక నేను ముగిస్తున్నాను ఈ మాట చెప్పి మీకు. హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుందండి, 3వ అధ్యాయంలో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి, 3వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడను, సమస్తమును కట్టినవాడు దేవుడే. హల్లెలూయా. ఏంటి, నీ ఇల్లుని కడతాడంటండి. అసలు సమస్తాన్ని కట్టేవాడు ఎవడో అంటే దేవుడే. ఒక ఇల్లు ఎవరు కడతారండి? ఇప్పుడు దేవుని మందిరం కడుతున్నామండి మేము. కోటవట్ల ప్రాంతంలో ఒక శ్రేష్టమైన మందిరం కడుతున్నాం. ప్రభు చెప్పారండి మాకు కట్టమని. మా సొంత నిర్ణయం కాదు, మా సొంత ఆలోచన కాదండి. ఒకరోజు నేను పాస్టర్ గారు ఫాస్టింగ్ ప్రేయర్లో కూర్చుని కుటుంబం, మా పాప బాబు నలుగురు కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు ప్రభువారు వాక్యాన్ని చూపించి, నువ్వు నా మందిరానికి పునాది కార్యక్రమం నువ్వు పునాది వేయి అన్నప్పుడు మేము ఒకరి మొక్కలు ఒకరు చూసుకుని ఏంటి ఆ వాక్యం మాట్లాడిన వెంటనే డైరీలో జూన్ 24 అని వచ్చేసేసుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను వెంటనే లోబడుతున్నావా? దేవుని హస్తాల్లోనికి నువ్వు రావడానికి ఇష్టపడుతున్నావా? ఏమిటి, ఆ రోజు అప్పటికే 6 months టైం ఉందండి. జూన్ 24ని ఆ డైరీలో నోట్ చేసిన ప్రభు మాట్లాడిన దానికి 6 months టైం ఉందండి. మన కాలగొత్తులు, మన సమయం ఎవరి చేతిలో ఉందని చెప్పానండి? దేవుని చేతిలో ఉందని చెప్పాను కదా. అప్పటికి కరోనా లేదు, ఏమీ లేదండి, లాక్డౌన్ లేదు, ఏమీ లేదండి. డిసెంబర్ జనవరిలో అనుకుంటా ప్రభు మాట్లాడి రాసుకున్నాం ఏంటి. తర్వాత కరోనా వచ్చింది, లాక్డౌన్, ఇవన్నీ సమస్యలన్నీ చూసి మేము ఇదేంటి ప్రభు అంటే మాకు ఎంత సమయాన్ని ఇచ్చాడండి. నిజముగా ఏమీ లేకపోతే మేము మందిరాన్ని కట్టలేం, ఎందుకంటే మాకున్న పనులు బట్టి ఆరాధన నడిపించాలి. ఇవన్నీ ఒక సమయాన్ని, కొన్ని రోజులు దాగి ఉండమని యెషయా 26వ అధ్యాయంలో ఉంటుందండి. కొన్ని రోజులు దాగి ఉండమని ప్రభు చెప్పారు కదా. ఆ మాట, ఈ దాగి ఉండమన్న దినాలన్నీ కూడా మేము ప్రార్థనలో సిద్ధపాటు కలగడం, కన్నీరు కార్చడం, దేవుని సన్నిధిలో దేవుడు మాకు మందిరం కట్టమండం. వెంటనే మేము భోగి శాంతారావు గారు, గొప్ప దైవజనుడైన, మంచి ఇంజనీర్ ఆయన మాకు చూపించారండి ప్రభు. వెంటనే వెళ్ళి ఆయన అడిగిన వెంటనే ఆయన కాదనకుండా వెంటనే ఆయన వచ్చి మరి పునాది కార్యక్రమం వేయడం,
మరి మా మావయ్య గారు పరమానందం గారు వీరందరూ కలిసి మేము పునాది కార్యక్రమం వేసిన వెంటనే ప్రభు నాతో మాట్లాడుతున్నాడండి, ఈ మందిరం ముమ్మరంగా సాగిస్తానండి. హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికి అడిగాడండి, ఆ ఊరి యొక్క కన్స్ట్రక్షన్ చేసి అతను నా దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు పాస్టర్ గారి దగ్గరికి నేనేమో అప్పుడు మా చేతిలో 5,000 ఉన్నాయండి. పాస్టర్ గారు చేతిలో 5,000 ఉన్నాయండి. 5,000 ఉన్నప్పుడు ఆయన కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి నాతో అన్నాడు, ఎలా కడతారండి? నేను నా ఊహలు నా మనసులో ఉన్నవన్నీ వాళ్ళకి చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా అండి? ఆ వ్యక్తి, డబ్బులుంచి ఎంతసేపు అక్క, డబ్బులుంటే దేనన్నా కట్టేవచ్చు అన్నాడండి. దేవుడికి మహిమ కలుగుగాక. అప్పుడు నేను వెంటనే నీరైపోయానండి. నిజమే కదా, డబ్బులుంటే కదా కట్టగలం మందిరం, డబ్బులు లేకుండా ఎలా కడతాం? ఇదేంటి ప్రభు డేట్ నోట్ చేయించారు, మాట్లాడమన్నారు. దేవుని హస్తం కూర్చకాలేదండి. దేవుని హస్తం, కరుణాహస్తం, ఆయన హస్తం మందిరం ఇప్పుడు స్లాబ్ లెవెల్కి వచ్చేసిందండి. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మరి ఆ అబ్బాయి తెలియక అన్నాడో తెలుసు అన్నాడో, డబ్బులుంటే కట్టలేమండి. డబ్బులు చాలామందికి ఉంటాయి కానీ కట్టలేరండి. కానీ డబ్బులు లేకుండా దేవుని హస్తముతో మనము పని మొదలెట్టినప్పుడు ఆయన హస్తాలతో మందిరం కట్టగలమండి. హల్లెలూయా. దేవుని దేవదూతలు వచ్చి మందిరం కట్టేయండి. నీ ఇల్లు అయినా లేకపోతే నీ కుటుంబంలో ఉన్న సమస్య అయినా ఏదైనా కావచ్చు, నువ్వు దేవుని చేతులకు నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని అప్పగించినప్పుడు ఆయన హస్తముతో ఆయన నీ ఇల్లుని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాన్ని, నీకున్న సమస్తాన్ని ఆయన కట్టగలడండి. హల్లెలూయా. ఈ సాక్ష్యం ఎందుకు చెప్పానో ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకవేళ నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు కానీ విశ్వాసాన్ని మాత్రం పట్టుకో. ఒకవేళ నువ్వు చాలా బలహీనరాలు కావచ్చు, అయ్యో నాకు ఆరోగ్యం లేదే, నేను ఎందుకు ఇంత బలహీనరాలుగా ఉన్నాను, అయ్యో నా బిడ్డలు చెల్లా చెదరైపోయారే, నా బిడ్డలు నా మాట వినట్లేదే అని నువ్వు ఈ దినాన్ని బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేకుండా బాధపడుతున్నావేమో, ఆయన హస్తానికి నీ బిడ్డలను అప్పగించు. ఆయన చేతుల్లో ఉన్న ఆ యొక్క శక్తిని నువ్వు తక్కువగా అంచనా వేయద్దు. ఆయన చేతుల్లో ప్రేమ ఉందండి, జాలి ఉంది, కనికరం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది అండి. ఏమైనా చేయగలడు ఆ హస్తాలతో. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఇంకా త్వరపడి దేవుని హస్తాలోనికి రండి. త్వరగా ఆయన హస్తాలోనికి రండి. అది చిన్న చేయి కాదండి. మీరు మీ ఊహల కంటే, మీరు ఆశించే ఆశల కంటే అత్యధికంగా చేయగల హస్తం అండి. నీ ఆలోచన ఏమైందో నాకు తెలియదు, నువ్వు దేని కొరకు చింతిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆయన హస్తాల్లో ఉన్న బలాన్ని, ఆయన హస్తాల్లో ఉన్న కృపని నువ్వు మర్చిపోవద్దు. దేవుడు అంటే చాలామంది తక్కువ అంచనా వేస్తారండి అండి. ఒక మాట ఉంటుంది వాక్యంలో, ఆయన తర్వాత ఇంకొక దేవుడు ఉండడంటండి, ఆయన ముందు తర్వాత కూడా ఆయనే దేవుడు అంటండి. ఆ మాట చాలా నచ్చిందండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఆయన శక్తితో, ఆయన హస్తముతో నిన్ను ఎలాగైనా నడిపించగలడు. ఒకవేళ ఆర్థిక సమస్యలో కొట్టుమిట్లాడిపోతున్నావేమో, ఒకవేళ తట్టుకోలేని అప్పుల్లో ఉన్నావేమో, ఎవరు నాకు సహాయం చేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, ప్రియం బిడ్డలారా, ఆయన హస్తాల్లో నీ ఆర్థిక సమస్యలన్నీ కూడా కొట్టుకుపోతాయి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు ఆయన హస్తములో దీవెన ఉంది, ఆయన హస్తంలో ఆశీర్వాదం ఉంది. త్వరపడి ఆయన హస్తాల్లోనికి రా. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన దాకా దేవుని హస్తంలో మీరు అందరూ కూడా భద్రపరచబడాలని నేను ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటూ ఈ సమయాన్ని దైవజనుడికి అప్పగిస్తున్నాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలో వంచండి. దీనిని వాక్యాన్ని బట్టి మనంతా ప్రార్థనాపూర్వకంగా పాదాలు పట్టుకుందాం. దయచేసి తలలో వంచండి. క్లోజ్ యువర్ ఐస్. లెట్ వీ హ్యావ్ ప్రేయర్, స్మాల్ ప్రేయర్. టేక్ ఎ డిసిషన్ టు రైట్. ఒక తీర్మానం తీసుకుని రాత్రి. ఎస్, గాడ్ ఈస్ రెడీ టు డూ mighty things in your life. His hand is ready to do miracles in your life. ఐగుప్తులో అద్భుతాలు చేసిన ఆ హస్తం, ఇజ్రాయేల్ని విడిపించిన ఆ హస్తం
దావీదు నడిపించిన ఆ హస్తం, గొప్ప కార్యాలు చేసిన ఆ హస్తం, నెహెమ్యా నెహెమ్యాకి సహాయం చేసి కట్టిన ఆ యొక్క గోడలకు కట్టిన ఆ హస్తం ఈ రాత్రిని నీ జీవితంలో, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాన్ని కట్టాలని కోరుకుంటా ఉంది. గాడ్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ యూ. శిథిలమైపోయిన నీ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ యూ మై బ్రదర్, మై సిస్టర్. బిలీవ్ దిస్ వర్డ్స్. నమ్ము ఈ మాటలు నమ్ము. నమ్మితే దేవుని మహిమ చూస్తావు. దేవుని హస్తం, హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. టునైట్ మెసేజ్, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఆయన చెయ్యి కొరచ కాలేదట. రక్షింపు నేరకింట్లో యెహోవా హస్తము కొరచ కాలేదు. ఓ రక్షించే హస్తం, గాయాలు పొందిన హస్తం, నిన్ను సృష్టించిన చేతులు, నేను ఆశీర్వదించే చేతులు, నేను దీవించే చేతులు ఆయన చేతుల్లోకి వచ్చాయి. కన్నీటితో నీ హృదయం తెరిచి నీ హృదయంలో ఒక తీర్మానం తీసుకుని రాత్రి ప్రభు దీవిస్తాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారు, ఎంతమంది వాక్యాన్ని లోబడ్డారు, వారందరి జీవితాల్లో లార్డ్ డూ ఏ న్యూ థింగ్, ఒక నూతన క్రియ చేయమని ప్రార్థిస్తున్నాను. దేని కొరకు బిడ్డ ఎదురు చూస్తున్నారు, ఆ కార్యాలు జరిగించండి, అద్భుతాలు చేయండి, కాపాడండి, భద్రపరచండి, నడిపించండి, బలపరచండి, కట్టండి వారి జీవితాలు, వారి బిడ్డల జీవితాలు కట్టండి. మీ కృపకు అప్పగిస్తున్నాను. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకు సమర్పించుకుంటూ నీ బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచు స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడండి. ఆయన హస్తము చేత మనందరినీ బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి లైవ్లోకి వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. రేపు మరలా లైవ్లో 7-7:30 ప్రాంతంలో మళ్ళీ లైవ్లోకి వస్తాం. ప్రతిరోజు లైవ్లోకి ఇచ్చి స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించుగాక. రేపు మరలా 7-7:30 ప్రాంతాన్ని కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడు నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.